హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద మాస్ గర్ల్. ఈరోజు వచ్చేసరికి నేను ఎన్ని యూనివర్సిటీస్ అప్లై చేశాను, నేను ఏ యూనివర్సిటీకి వెళ్తున్నాను, నాకు ఎన్ని అడ్మిట్స్ వచ్చాయో ఈ వీడియో అయితే చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేనైతే వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా, బట్ కొంచెం షాపింగ్ పనిలో ఉండే, సో అందుకే వీడియోస్ అసలు డైలీగా పెట్టలేకపోతున్నా. కానీ ఆ షాపింగ్ వీడియోస్, నా ప్యాకింగ్ వీడియోస్ కూడా నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అయితే చేసి పెడతాను. సో కమింగ్ టు అవర్ వీడియో, నేను 5 యూనివర్సిటీస్కి అప్లై చేసిన. ఫస్ట్ యూనివర్సిటీ వచ్చేసరికి న్యూ జెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్జైటీకి అప్లై చేసిన. సెకండ్ వచ్చేసరికి యూనివర్సిటీ ఆఫ్ బిచ్పోర్ట్ అప్లై చేసిన. థర్డ్ వచ్చేసరికి యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్ అప్లై చేసిన. ఫోర్ వచ్చేసరికి నేనైతే మెసాచ్యూసెట్స్ యూనివర్సిటీ అప్లై చేసిన. ఫిఫ్త్ వచ్చేసరికి గ్రీన్స్ బ్యారో యూనివర్సిటీ నార్త్ క్యారోలినా అనుకుంటా. ఈ యూనివర్సిటీ ఇదైతే పూర్తిగా అప్లికేషన్ కూడా అవ్వలే. నేనైతే ఫోర్ అయితే చెప్తాను. ఫిఫ్త్ వన్ అయితే సరిగ్గా అప్లై చేయలేదు. అది ఇవన్నీ మా కన్సల్టెన్సీ వాళ్ళే అప్లై చేస్తున్నారు. నేను ఆల్రెడీ బిఫోర్ వీడియోలో మా కన్సల్టెన్సీ కోసం అయితే నేను డిస్క్రిప్షన్లో పెట్టాను వాళ్ళ కోసం. ఈ డిస్క్రిప్షన్లో కూడా నేను పెడతాను వాళ్ళ నెంబర్. మీకు ఎవరికైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళైతే బెస్ట్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరైతే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. 5 యూనివర్సిటీస్కి అప్లై చేసిన తర్వాత నాకు అన్ని యూనివర్సిటీస్ నుంచి అయితే నాకు అడ్మిట్ వచ్చింది. రిజల్ట్ అయితే ఏమీ రాలేదు. నాకైతే ఎన్జైటీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత నాకు కొంచెం భయం వేసింది. అంటే నాకు 15 ఇయర్స్ స్టడీ కాబట్టి యాక్సెప్ట్ చేస్తారా లేదా, నా ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేస్తారా, అడ్మిట్ వస్తుందా లేదా అని భయపడ్డా. అండ్ జిఆర్ఈ టోఫిల్ రాసినందుకు నా 15 ఇయర్స్ స్టడీకి నా ప్రొఫైల్ అనేది ఇంకా కొంచెం బెటర్ అయ్యింది. సో అందుకే నాకైతే అడ్మిట్ వచ్చింది. ఎవరైతే 15 ఇయర్స్ స్టడీ చేశారో, అంటే 15 ఇయర్స్ అంటే డిగ్రీ, బీటెక్ కాకుండా డిగ్రీ చేస్తారు కదా 3 ఇయర్స్, దాన్ని 15 ఇయర్స్ స్టడీ అవుతుంది అనమాట టోటల్గా. అలా చేసిన వాళ్ళు జిఆర్ఈ కానీ టోఫిల్ కానీ రాయమని నేనైతే సజెస్ట్ చేస్తాను. సో టాప్ యూనివర్సిటీ నుంచి అయితే మనకి అడ్మిట్ అయితే వస్తాయి, లేకపోతే యూనివర్సిటీస్ ఎవాల్యుయేట్ చేయరు మన ప్రొఫైల్ని. సో అందుకే చెప్తున్నాను అనమాట. సో నేను 15 ఇయర్స్ 16 ఇయర్స్ స్టడీ మీద కూడా ఒక వీడియో నేనైతే అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీకు బెటర్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది దీని మీద. ఈ ఎన్జైటీ యూనివర్సిటీ అడ్మిట్ వచ్చింది 2 వీక్స్ తర్వాత. అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత 2 వీక్స్ తర్వాత అయితే అడ్మిట్ వచ్చింది. అడ్మిట్ వచ్చిన తర్వాత I-20 జనరేట్ చేసుకోవడానికి $1000 డిపాజిట్ అయితే చేయాలి, నాన్ రిఫండబుల్ అది. సో నేనైతే జనరేట్ చేసేసుకున్నాను $1000 డిపాజిట్ చేసి. నాకైతే I-20 వచ్చేసింది, వీసా కూడా మంచిగా అయిపోయింది. సో ఈ యూనివర్సిటీకి టాప్ యూనివర్సిటీ కాబట్టి మనం ఎంత టాప్ యూనివర్సిటీ అప్లై చేస్తే మనకి వీసా యాక్సెప్టెన్స్ రేట్స్ కూడా అట్లానే ఉంటాయి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యూనివర్సిటీ ఎలా ఉంది ఏంటి అని అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతే మరి. నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకొని, షేర్ కూడా చేసుకోండి. అంతే మరి.